ఉపాధిపై ఇంత నిర్లక్ష్యమా? నెలల తరబడి వేతనాలందరూ కడుపు మార్చుకున్నటువంటి కూలీలు, అంతులేని అవినీతి అసమర్థ నిర్ణయాలతోనే ఈ దుస్థితి. చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ మండిపాటు. ఎంజీఎన్ఆర్జీజీఎస్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి అత్యంత కీలకం. ఈ పథకాన్ని అత్యుత్తమంగా అమలు చేయడంలో మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీ ఒకటిగా ఉండేది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండేళ్లలో ఏపీ పూర్తిగా వెనకబడిపోయింది. ఫలితంగా గ్రామీణుల్లో కొనుగోలు శక్తి బాగా తగ్గిపోయింది. ఉపాధి కొమ్మిన కుటుంబాలు వ్యయం వివరాలు ఎందుకు నిదర్శనం. నిజంగా గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనేది పేదవాడికి కడుపు నింపే పథకం. ఆ పేదవాడికి కడుపు నింపే పథకం ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ళ కడుపు నింపుతుంది తప్పిస్తే పేదవాడి పొట్టగొడతా ఉంది. ఎంత దుర్మార్గం అంటే దొంగ మాస్టర్లు వేసుకొని ఉపాధి హామీ పథకం నిధులు మొత్తం దారి మళ్లించి తెలుగు తమ్ముళ్ళ జోబీల్లోకి, తెలుగు తమ్ముళ్ళ దోపిడీకి అదొక ఆదాయ వనరుగా మారింది. ఎంత దుర్మార్గం ఇది. 1000 కోట్లకు పైగా జాతీయ ఉపాధి హామీ కూలీలకి బకాయిలు ఉన్నాయంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే వరకు దాదాపుగా 6 నెలల నుంచి జాతీయ ఉపాధి హామీ కూలీలకి ఒక్క ₹1 బిల్ల కూడా బిల్లు రాల. 6 నెలలుగా జాతీయ ఉపాధి హామీ కూలీలు కడుపు మండి చచ్చిపోతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి పట్టదు. పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి మా రాష్ట్రం వెలుగొందుతుంది అని చెప్పేసి డబ్బా మాటలు చెప్పమంటే చెబుతూ ఉంటాడు. ముందు జాతీయ ఉపాధి హామీ కూలీలకి వాళ్ళు పనిచేసినట్టుగా డబ్బులు ఇవ్వడం చేత కాదు. ఇవి కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 100 రోజులు పని దినాలు ఉంటే ఇప్పుడు 50 రోజులకు పడిపోయి, అంటే 50% పని దినాలు పడిపోయి, 50% వేతనాలు పడిపోయినాయి, 50% ఉపాధి పడిపోయింది. ఇంకా మీరు సంపద సృష్టి ఎక్కడా? జాతీయ ఉపాధి హామీ కూలీల విషయంలోనే వాళ్ళ సంపదే 50% ఆవిరైపోతా ఉంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా సంపద సృష్టి ఎక్కడా చంద్రబాబు నాయుడు గారు అని వైఎస్ జగన్ గారు అడిగారు. ఇవి కాకుండా ఈ అరాచకం అనే దానికి ఒక ఉదాహరణ ఏంటంటే చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి, సో ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, డిఎల్ లేవు, సరెండర్ లీవ్స్ లేవు, ఏమీ లేవు. 3 బడ్జెట్లు వచ్చాయి. ఇది ఉద్యోగులకు మీరు పొడిచే వెన్నుపోటు కాదా అని చెప్పి అడిగిన పాపానికి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎవరైతే వెంకట్రామరెడ్డి గారిని ఫస్ట్ సస్పెండ్ చేసి మళ్ళీ ఇప్పుడు డిస్మిస్, ఏకంగా విధుల నుంచి తొలగించేశారు. రెడ్ బుక్ అనే ఒక పిచ్చి కుక్క కాటుకి వెంకటరామరెడ్డి గారు కూడా బలైపోయారు. సో ఉద్యోగులు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు మీరు అధికారంలోకి వచ్చే ముందు మాకి ఈ హామీలు ఇచ్చారు, ఈ హామీలు నెరవేర్చకపోగా మా మీద అంతు లేకుండా మీరు పని పెంచుతా ఉన్నారు. మీరు చేసే పని వల్ల సచివాలయం ఉద్యోగులు 200 మందికి పైగా చనిపోయారు. సో ఏంటండి ఇది? సో మా పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు, మా ఐఆర్ ఎప్పుడు పెంచుతారు, మా డిఎల్ ఎప్పుడు ఇస్తారు, మా సరెండర్ లీవ్స్ ఎప్పుడు ఇస్తారు, మాకు పెండింగ్ ఉన్నటువంటి 40,000 కోట్ల రూపాయలు ఎప్పుడు ఇస్తారు మహాప్రభు అని అడిగిన పాపానికి దొంగ నెపాలేసి, సో ఆయనకి దొంగ నెపాలేసి వెంకటరామరెడ్డి గారిని తొలగిస్తారా? మరి ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అశోక్ బాబు పసుపు కండువా వేసుకున్నప్పుడు తీయగా ఉందా చంద్రబాబు నాయుడు గారు? కమ్మగా ఉందా చంద్రబాబు నాయుడు గారు? వెంకటరామరెడ్డి గారు మాట్లాడితే మీకు నొప్పి వచ్చేసిందా? వెంకటరామరెడ్డి గారు మాట్లాడితే నొప్పి వచ్చేసిందా? మరి తెలుగుదేశం పార్టీ కండువా వేసుకొని ఈ రోజుకి తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులను రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత ఇట్లాగే డిస్మిస్ చేసుకోవచ్చా? ఏమి ఇబ్బందులు ఏం లేవు కదా. సో నీ అరాచక పాలనకి పరాకాష్ట వెంకటరామరెడ్డి గారి డిస్మిస్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరిలో చర్చ మొదలైంది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు సరైన సమయంలో నీకు సరైన విధంగా చెంపదెబ్బ, గోడదెబ్బ 2 రుచి తగిలే విధంగా సమాధానం చెప్పే రోజు దగ్గరలో ఉంది. థ్యాంక్ యూ.